మనం రెగ్యులర్గా ఈవినింగ్ టైం ఏదో స్నాక్ చేసుకుని ఉంటాం కదా, అలాగే ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఏమైనా చేద్దామా అని ప్రిపేర్ చేసుకుంటే గులాబ్ జామ్ మైండ్లో వచ్చేసింది. కానీ గులాబ్ జామ్ చేయాలంటే ఇంట్లో గులాబ్ జామ్ పౌడర్ అయితే లేదు. సో చూస్తే బ్రెడ్ ఉంది, రెగ్యులర్గా బ్రెడ్తో బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేస్తాం. సో కొత్తగా గులాబ్ జామ్ ట్రై చేద్దాం అనేసి ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేశాను, బ్రెడ్తో గులాబ్ జామ్ చేయొచ్చా అనేసి. సో వాళ్ళు చాలా ఈజీ ప్రాసెస్ చెప్పారు. సేమ్ అదే ప్రాసెస్గా ట్రై చేసాము. దీంట్లో ఏమైనా చేంజ్ చేసామంటే దెర్ ఇస్ నో లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ అనమాట. మొత్తం యాస్టేజ్ ఎలా చెప్తా అలాగే చేసాము. టేస్ట్ అయితే బాగా వచ్చాయి. అసలు బ్రెడ్తో చేసామనే డౌటే ఉండదు ఎవరికైనా, మన గెస్ట్లకి ఎవరైనా సర్వ్ చేసానా. కానీ ప్రాసెస్ కొద్దిగా టైం టేకింగ్. ఆల్రెడీ గులాబ్ జామ్కి టైం టేకింగ్, ఇది కూడా సేమ్ అలాగే అనుకోండి. మనం కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే మాత్రం టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. అసలు కొద్దిగా కూడా క్రాక్స్ లేవు. అటు ఇటు గులాబ్ జామ్ పౌడర్తో చేసిన క్రాక్స్ ఏమన్నా కనిపిస్తాయేమో, కానీ దీంతో అసలు నాకైతే క్రాక్సే లేవు. టేస్ట్ అయితే యాస్టేజ్ గులాబ్ జామ్ మాదిరి ఉంది. మీరు కూడా నెక్స్ట్ టైం గులాబ్ జామ్ తిన్నప్పుడు బ్రెడ్ ప్యాక్ తెలుగు ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. జస్ట్ ఇదే ఈరోజు వీడియో అనమాట. ముందుకి ఈ వీడియోస్కి ఫర్దర్గా రావాలంటే మన వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన వీడియోస్ని కొద్దిగా రీచ్ వచ్చేలా లైక్ చేసుకోండి. కేవలం గులాబ్ జామ్ మాత్రమే చూడండి, చుట్టూ ఇంకోటి ఏం చూడకండి. మీలో ఎంతమంది గులాబ్ జామ్ ఇష్టమో కామెంట్ చేసేయండి, చూసేద్దాం. నాకైతే గులాబ్ జామ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్, నాట్ ది ఫేవరెట్.